అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మాతా పితరోనుగ్రహం గణపతిం గురుం నమస్కృతాం సరస్వతి నమస్తుభ్యం సర్వసంపత్ప్రదాయకం ఆయురారోగ్యమైశ్వర్యం దైవబలేన సిద్ధ్యతే. తులారాశి ఫలితాలు. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. హిమకుంద గుణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. ఈ రాశికి అధిపతి శుక్రుడు. వీరు శుక్రగ్రహానికి సంబంధించిన వారు. ఎక్కువగా చిత్రకళలు మరియు జీవశాస్త్రం సంబంధించిన వారుగా ఉంటారు. స్త్రీలతో ఎక్కువగా స్నేహం చేస్తారు. ఈ రాశి వారు ఎక్కువగా బట్టల వ్యాపారాలు చేస్తూ ఉంటారు. ముత్యాలు, నవరత్నాలు, లలిత కళలు ఇత్యాది విషయాలకు కారకుడు. శుక్రగ్రహం అనుకూలంగా లేకుంటే కనుక ముత్యం కానీ వజ్రం కానీ ధరించాలి. సాధ్యమైనంత వరకు ఈ నెలలో 4, 6, 8, 12, 16, 18, 24, 26 ఈ యొక్క తేదీలు వీరికి మంచి ఫలితాలు అనేటివి ఇస్తాయి. బంగారం, వెండి, రాగిలో తయారు చేసినటువంటి ఉంగరాన్ని పూజించి ధరించాలి. అనుకూలమైన ఫలితాలు కలగగలవు. కావున తులారాశిలో ఉన్న 3 నక్షత్రాలకు అనుకూలమైన నక్షత్రాలు ఏమిటో చూద్దాం. చిత్రా నక్షత్రానికి స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తరాభాద్ర, అశ్విని, కృత్తిక, రోహిణి, ఆర్ద్ర, పుష్యమి, మఘ, ఉత్తర, హస్త ఈ యొక్క నక్షత్రాలు అనుకూలమైనవి. చిత్రా నక్షత్రం కుజ మహాదశకు సంబంధించినది. వెండి పాదం, రాక్షస గణం, మధ్యనాడి, పులివర్గు, తులారాశి అవుతుంది. మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చెయ్యాలి. దుర్గాదేవి యొక్క ఆరాధన కూడా ముఖ్యం. ఎక్కువగా ఎరుపు రంగు, తెలుపు రంగు వస్త్రాలు ధరించాలి. పగడం అనేది ధరించడం వలన మంచి ఫలితాలు కలిగి ఉండగలవు. స్వాతి నక్షత్రానికి విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, ధనిష్ట, పూర్వభద్ర, రేవతి, భరణి, రోహిణి, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్తాచిత్త ఈ నక్షత్రాలు అనుకూలమైనవి. స్వాతి నక్షత్రం వారు రాహు మహర్దశకు సంబంధించిన వారు. తులారాశి శుక్రగ్రహం, వెండిపాదం, దేవగణం, ఆదినాడి, మహిషయోని శుభ నక్షత్రం కావున గోమేధికం అనే రత్నాన్ని ధరించాలి. మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. విశాఖ నక్షత్రానికి అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, శతభిషం, అశ్విని, కృత్తిక, మృగశిర, ఆర్ద్ర, పుష్యమి, మఘ, ఉత్తర, చిత్ర, స్వాతి ఈ యొక్క నక్షత్రాలు అనుకూలమైనవి. విశాఖ నక్షత్రం వారు గురు మహర్దశకు సంబంధించిన వారు. తులారాశి శుక్రగ్రహం, లోహపాదం, రాక్షస గణం, అంత్యనాడి, పులివర్గు శుభ నక్షత్రం కావున కనక పుష్యరాగం ధరించాలి. లక్ష్మీదేవి ఆరాధన చాలా ముఖ్యం. గురుగ్రహానికి అభిషేక పూజలు జరిపించడం వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి. ఈ రాశి వారికి ఈ నెల గ్రహచార గోచార వ్యవహారములో వృత్తి, వ్యవహార, వ్యాపారోదయం అధికమైన లాభాలు కలిగి ఉంటాయి. ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు. వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అనుకూలమైనటువంటి లాభాలు కలిగి ఉంటాయి. జాతకుణ్ణి అనేక రకమైనటువంటి యొక్క లాభస్థానములో గ్రహాలు ఉండటం వలన మంచి వాహన యోగం అనేది కలిగి ఉంటుంది. రాజయోగం, ధనయోగం కలిగి ఉంది. అధికమైన శుభ ఫలితాలను ఈ యొక్క గ్రహం మీకు కలిగిస్తూ ఉంటాడు. ప్రతి శుక్రవారం శుక్రగ్రహ పూజ చేస్తూ బెబ్బలు దానమిస్తూ ఉండటం వలన మంచి ఫలితాలు కలగగలవు. ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది. ఉద్యోగంలో ఉండేటువంటి వారికి అక్కడ అధికారుల వలన ఆదరణ ఏర్పడి మంచి ఫలితాలు కలిగి ఉన్నతమైనటువంటి యొక్క ఉద్యోగం లభించేటువంటి గ్రహచార స్థితి అనేది కలగగలదు. ఆర్థికమైనటువంటి రంగంలో మీకు ఎదుగుదల అనేది ఉంటుంది. ప్రతి వారితో సఖ్యతగా ఉంటూ మీ యొక్క వ్యాపారాలు, వ్యవహారాలు, మీ యొక్క పనులు చక్కదిద్దుకోగలరు. మరియు రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి స్థలాలు అమ్మకం మరియు కొనుగోలు చేయటం వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి. మంచి ధనప్రాప్తి కలిగి ఉంటుంది. కుటుంబంలో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా ఉండగలరు. 4వ వారం కొద్దిగా గడ్డు కాలమని చెప్పాలి. ఎక్కువగా ధన నష్టం అనేది ఈ వారంలో మీకు కలుగుతుంది. ఏదో విధంగా మీకు అవసరానికి నిమిత్తమై డబ్బు అనేది మీకు లభిస్తూ ఉంటుంది. స్నేహితులతో పరిచయాలు ఏర్పడగలవు. పూర్వమిత్రులతోటి కలిసిమెలిసి ఉండుట, ఆధ్యాత్మికమైనటువంటి చింతనతోటి మీరు ఉండుట ఇత్యాది యొక్క శుభ ఫలితాలు ఎక్కువగా కలిగి గృహ సంబంధమైనటువంటి యొక్క స్థలాలు కానీ మరి ఫ్లాట్స్ కానీ ఇండ్లు కానీ కొనుగోలు చేసేటువంటి ఒక గ్రహచార స్థితి ఉంది. మరియు మీరు పనిచేసేటువంటి ప్రతి పనిలో విజయం అనేది సాధిస్తూ ఉంటారు. మరియు మీరు ఏ రంగంలో ఉన్న ఆ యొక్క రంగంలో విజయం అనేది సాధించగలరు. నూతన వ్యాపారం ప్రారంభించడం వలన ఈ నెల మీకు మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి. మరియు ఎక్కువగా మీరు బాగా శ్రమ తీసుకొని పని చేస్తూ ఉండటం వలన అధికమైనటువంటి యొక్క లాభాలు అనేటివి మీకు కలిగి ఉంటాయి. మరియు ఎలక్ట్రికల్, కంప్యూటర్, ఫోటోగ్రఫీ
మరియు ఎడిటింగ్ ఇత్యాది రంగం వారికి, మరియు ఫ్యాషన్ డిజైన్, బ్యూటీషియన్ మరియు మగ్గం వర్క్, ఫ్యాబ్రికేషన్ మరియు టైలరింగ్ ఇత్యాది రంగం వారికి మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి. ఏ రంగంలో చూసినా కానీ ఆ యొక్క రంగంలో మీకు మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు. విదేశాలు వెళ్ళే వారికి ఈ నెల గ్రహస్థితి అనుకూలంగా ఉంది. మరియు విదేశాలలో నివసించే వారికి ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్, మలేషియా, సింగపూర్, ఆస్ట్రేలియా ఇత్యాది యొక్క దేశాలలో నివసించే వారికి గ్రహచార స్థితి కొద్దిగా అంటే 2 వారాలు అనుకూలంగా లేదు. ఒక 2 వారాలు గ్రహస్థితి శుభంగా ఉంటుంది కాబట్టి మరియు బుధ, రాహు, శుక్రగ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి మరియు పెసర్లు, బొబ్బెర్లు, మినుములు దానం చేయడం వలన అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి మంచి ధనలాభం అనేది కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు. మరి కావున అధికమైనటువంటి యొక్క శుభ ఫలితాలు మీకు ఎక్కువగా కలిగి ఉన్నాయి కాబట్టి కొద్దిగా దృష్టి దోషాలు మీకు కలిగించేటువంటి గ్రహస్థితి కూడా ఉన్నది కాబట్టి దానిని తొలగించుకోవడానికి మంచి గుమ్మడికాయను మంగళవారం రోజు తీసుకొని వచ్చి దానికి పసుపు కుంకుమ అలంకారం చేసి నలుపు రంగు బొట్టు దానికి పెట్టి ఎదురుగా మీరు బయట గుమ్మంలో కట్టండి. దాని వలన మంచి ఫలితాలు అనేటివి మీకు కలిగి అధికమైనటువంటి దృష్టి దోషాల నుండి మీకు విముక్తి కలుగుతుంది. విద్యా ఉద్యోగంలో మంచి ఫలితాలు కలిగి వ్యాపారంలో మంచి లాభాలు కలిగి ఉండాలంటే ప్రతి శుక్రవారం శుక్రగ్రహానికి పంచామృతములతో అభిషేక పూజలు జరిపించి బొబ్బెర్లతో హోమం చేయించి బొబ్బెర్లు దానం చేయాలి. మరియు వజ్రం అనేటువంటి ఒక రత్నాన్ని సేకరించుకొని దానిని పూజించి మంచి సమయంలో దానిని ధరించినట్టయితే అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు. మరియు ఈ రాశికి శని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి ఎక్కువగా శివాభిషేకం చేసుకుంటూ ఉండటం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి అధికమైనటువంటి యొక్క శుభ ఫలితాలు మీకు కలిగి ఉంటాయి. శుభం భూయాత్.